సరే, చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు ఈ దినం మరి మనకి 2 దినాల్లో భాగంగా యెరూషలేములో ఖర్జూరపు మట్టలు పట్టుకుని తిరిగినటువంటి సందర్భం. ఈ ఆదివారం, వచ్చే ఆదివారం మనకి పండుగ కనుక దాని ముందు ప్రభు శ్రమలో వచ్చినటువంటి దినాలు ఇవన్నీ కూడా మనం జరుపుకుంటాం. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా కొన్ని మాటలు ముందు మరి తప్పుకోకుండా ముందున్నటువంటి దినాలను కూడా మనల్ని మనం బలపరుచుకొని దేవుని సన్నిధిలో ఆయన శ్రమ దినాల్లో మనం కూడా పాల్గొనవలసినమై ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సంసిద్ధులుగా ఉండవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ ప్రేమ అపారమైనది, మీ కృప ఎనలేనిది. మీరు ప్రేమించి మరి ఇప్పుడు మా ముందు 2 సెక్షన్లో మీరు ఫినిష్ చేశారు. మూడవదిగా మీరు మాట్లాడే మీ మాటలు ఈ సమయం మీది కనుక నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని ఆలస్యం కాకుండా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందామని. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్కేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవరైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టెను, చెప్పి వాటిని పంపెను. చాలండి. చూడండి, ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతులు నెరవేరినట్లు ఇది జరిగింది. చివరి మాట ఏంటంటే ప్రవక్త గురించి రాయబడింది. ఆ ప్రవక్త ఎవరంటే దానియేలు. దానియేలు ఆయన ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ముందుగానే ప్రభు ఈ లోకానికి రాకముందు, ఆయన జన్మించకముందు ఈ ప్రవచనాన్ని దానియేలు ఏం చేశాడంటే దానియేలు గ్రంథంలో ప్రవచించినట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఇక్కడ ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం చదువుకోండి. ఈ చెప్పబడినటువంటి సంగతులు జరుగునట్లుగా ప్రభు అయినటువంటి యేసు ఏం చేస్తున్నాడంటే ఈ లెంట్ దినాలు అనేటువంటి 40 దినాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అందులో భాగంగా ఈ దినాన ఈ వర్తమానాన్ని బట్టి నువ్వు లేక నేను తెలుసుకునేటువంటి సందర్భం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ప్రభు యెరూషలేముకు అనేక సార్లు దర్శించి సువార్తను బోధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆయన బేతనియ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లాజరు, మరియా, మార్త అనేటువంటి దగ్గరికి వచ్చి తరచుగా బోధిస్తూ ఉండేవాడు. ఈ యెరూషలేముకు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉండేవి. అయితే ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రభు దర్శించి ఆయనతో పాటు తన శిష్యులైన వారిని తీసుకెళ్ళి సువార్త బోధిస్తున్నటువంటి సందర్భాలు. ఈ దినాన ఆయన మాట్లాడేటువంటి మాట ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామం దగ్గరికి వచ్చి అక్కడ నిలబడి ఆయనతో వచ్చినటువంటి ఆయన శిష్యుల్లో 2 పిలిచి ఏమంటున్నాడంటే మీ ఎదుటలో ఉన్నటువంటి గ్రామములకు వెళ్ళుడి అంటున్నాడు. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లయో ఉంది.
దాన్ని విప్పి తోలుకుని నా ఎద్దకు తీసుకుని రండి. ఎవరైనా ఏమైనా మిమ్మలను అడిగినట్లయితే అవి ప్రభువునకు కావాలని చెప్పండి అన్నాడు. ఎవరికి కావాలంటే అవి ప్రభువునకు కావాలంట. కట్టబడినటువంటి గాడిద పిల్ల రెండు కూడా చూస్తే దేనాది దేనంలో ఉన్నటువంటి సందర్భం అక్కడ కనబడుతుంది. ఆకలికి అలమటించి, దప్పికకు అలమటించి, కన్నీరు కాచి రోధించేటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు ఒంటరితనం అనేటువంటిది మరి మన జీవితాల్లో కొన్ని వచ్చినప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు ఎప్పుడు జరుగుతాయి అంటే మనకి జరిగినటువంటి సందర్భం, మన ముందుకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి అందరూ ఉన్నప్పటికీ కూడా మనం